దైవజనుడు అనుకున్నాడట, ఇతను మంచిగా ముందే వచ్చేవాడే, ప్రార్థన చేసేవాడు, నాకు అనుకూలంగా ఉండేవాడు, వాక్యానికి ముందు లైన్లో కూర్చునేవాడు, ఇప్పుడు రావడం తగ్గిపోతా ఉంది. మరి ముందు లైన్లో ఇప్పుడు లేడు, ఎప్పుడు లాస్ట్ చివరినొచ్చి చివరి కూర్చుంటున్నాడు. ఇతనికి ఒకసారి చెప్పాలని చెప్పి పిలిపించి, ఏంటి ఇలా అయిపోతున్నావు? నువ్వు భక్తిలో చాలా బాగుండేవాడి, సహవాసంలో బాగుండేవాడి, నెంబర్ 1 ప్లేస్లో నువ్వు ప్రార్థిస్తూ మరి పరిచయం చేస్తూ ముందుకు వెళ్ళేవాడి, ఇప్పుడేంటి ఇలా అయిపోయావంటే ఒక వ్యక్తి పరిచయం అయ్యాడని దైవ సేవకుడు తెలిసింది. ఆ వ్యక్తి ఎవరు? భయంకరమైన లోకస్తుడు. అతని ఫ్రెండ్షిప్లో పడి చర్చికి క్రమక్రమంగా, ప్రార్థనకు క్రమక్రమంగా, ఆరాధనకు క్రమక్రమంగా తగ్గిపోతా ఉన్నాడు. మరి సేవకుడు హెచ్చరిస్తే సేవకుని మీద కోపపడ్డాడు. మంచి మాట చెప్పే సేవకుని మీద తిరుగుబాటు చేయడం చాలా ప్రమాదం. తన భార్య చెప్పి చూసింది, ఆ స్నేహితులు చెప్పారు, ఎవరి మాట వినకుండా తన ఫ్రెండే తనకు సర్వస్వం అన్నట్టుగా వెళ్ళిపోతా ఉన్నాడు. మెల్లగా తాగుడుకు అలవాటైపోయి, పేకాటకు అలవాటైపోయి, జూదానికి అలవాటైపోయి, ఎలా అయిపోయాడో నీచ స్థితికి వెళ్ళిపోతా ఉన్నాడు. చూడండి, దైవ సేవకుని మాట ఎప్పుడైతే నువ్వు పెడచెవిని పెట్టి తిరుగుబాటు స్వభావం అడ్డపరుస్తావో నీ జీవితంలో వచ్చే మేళ్ళన్నీ కోల్పోతావు, ఆశీర్వాదాలన్నీ కోల్పోతావు. అందుకే దేవుడు అంటున్నాడు, మాట వినుట శ్రేష్టం. గద్దించగానే వినుంటే బాగుండే. అతడికి తాగి అతని అవయవాలన్నీ పాడైపోయి డాక్టర్స్ అన్నారు, ఇతడు కొద్ది రోజులే బతుకుతాడు. ఇక ఆ విషయం సేవకుని తెలిసినాడు. హాస్పిటల్కి వెళ్ళి మరలా సేవకుడు కన్నీరు విడిచి ప్రార్థిస్తే మరలా ఆ యొక్క వ్యక్తిని దేవుడు బాగు చేసి స్వస్థపరిచి డాక్టరే ఆశ్చర్యపోయే విధంగా ప్రభువే నిన్ను బాగు చేశాడని ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పాడు. ఎవరు ప్రార్థిస్తే